నేను చెప్పిన అప్పుడే ఏమని ఇప్పకనే చెప్పిన నేను, దరిద్రం అంతా నా ముడ్డి చుట్టే ఉంటుందని. ఏం లేదు బ్రో, సెల్ఫీ స్టిక్ ఉంది, జస్ట్ మీద ఉంటుంది కదా, జస్ట్ నేను ఇట్లా ఓపెన్ చేసిన అంతే, ఇగో ఇరిగిపోయింది ఇప్పుడు ఇది. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు సెల్ఫీ స్టిక్ బుక్ చేసిండు, మా అయ్య నన్ను ముడ్డు మీదకి వెళ్తాడు పక్క గ్యారంటీ ఇది. ఇగో ఇరిగిపోయింది. ఇప్పాక ఇగో ఇట్లా ఇట్లా పట్టుకున్నాను, ఇప్పుడు నా చేతితో పట్టుకొని తీయాల్సి వస్తుంది. అక్కడ పోయినాక ఇప్పుడు మరి ఫోన్ ఎక్కడ వెళ్ళాలి, అసలు నా వర్కౌట్ ఇప్పుడు ఎట్లా చేయాలి బ్రో? దరిద్రం అంతా నా చుట్టే ఉంటుంది, దానికి ఎగ్జాంపుల్ నేను. ఇంత అలా ఉంటుంది స్కీమ్ అనేది. ఏమైనా గుసగుసలు సౌండ్ వినిపిస్తుంది రా నాకైతే. ఏం లేదు, ఇంటికి పోయినాక ఫెవికిక్ ఉంది, అలాగే ఉంటుంది స్కీమ్. ఫెవికిక్ పెట్టి ఉప్పు వేసామంటే అయిపోయా, అలా ఉంటుంది. అతుకుందో సెట్టు ఇంకో 2-3 months తర్వాత 2-3 months వరకు రావట్లేదే. సెల్ఫీ స్టిక్ కొనే పని లేదు, ఇరిగిపోయిందో ఈరోజే బుక్ చేయాలి. ప్రాబ్లం ఉంటుందని అక్కడ బడ్జెట్ లేదు గది. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోడు. ఇంత పొద్దులో పోతే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు కాలేజ్ పోతారు ఇప్పుడు బస్సులా. అంటే కొంతమంది అనుకుంటారు ఏందర వీడు షోప్ చేస్తున్నా ఇంత మబ్బులు వచ్చి బస్ దగ్గర అని అనుకుంటారు. కానీ అది అమ్మ ఓ పెట్టోరితే నేను ఏదో ఎవడో మీద గురికి అనిపించింది గాయస్ నిజంగా. ఈ పక్క 5 నిమిషాల వరకు సెల్ఫీ స్టిక్ పట్టుకొని వీడియో చూస్తే నాకు ఏమనిపించాలి, 3 నిమిషాలు పట్టుకొని చేతి గుస్తాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. దరిద్రం ఏంటిదంటే చింటుబాయ్ ఆడ లొల్లి పెట్టుకుంటాను, వీడికి వినిపిస్తాను సౌండ్. వినిపిస్తుందా? వినిపించే ఉంటుందిలే, ఎందుకు వినిపించదు మీకు? దరిద్రం అంతా నా చుట్టే ఉంటుందానికి నేనే ఎగ్జాంపుల్. జస్ట్ ఇట్లా ఓపెన్ చేసిన అంతే, ఇరిగిపోయింది. సరే ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు. నా పానం అంతా సెల్ఫీ స్టిక్ మీద ఉంది బ్రో, అది ఎప్పుడైతే తిరిగిపోయిందో అప్పుడే నాకుండా ఇరిగిపోయింది. అంటే నా లైఫ్లో ఫస్ట్ ఇది, నేను తీసుకున్న ఫస్ట్ సెల్ఫీ స్టిక్ ఇదే. నేను తీసుకున్న ఫస్ట్ సెల్ఫీ స్టిక్ అంటే ఇదే కొంచెం బాగుంటుందిగా. లాస్ట్కి ఒక చిన్న మోటివేషన్ డైలాగ్ మాము, ఒకసారి నీ వెళ్ళిపో. ఇక్కడ ఎవడో మన గురించి ఏదో అనుకుంటాడు, అది మనకు అవసరం లేదు. మనమేదో మనకు తెలుసు, మనం చేసే పని మనం చేయాలి. వాడేది అనుకుంటాడో వీడేది అనుకుంటాడో అని ఆపేద్దు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి.